ఎక్కడికైనా వెళ్ళమంటే చాలు మూడో కాలు మీద పరిగెడతావు అని మా అమ్మ ఎందుకు తిడుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఉంది, ఇంటికి పోవాలి. దానికోసం 9 o'clock బస్కి నేను 6:30 కల్లా ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట. సో అండ్ దెన్ కాలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడి నుంచి నేను కాకినాడ రీచ్ అయ్యాను, కాకినాడ బస్ స్టాండ్కి. ఒక 20 minutes వెయిటింగ్లో వేస్తే బస్ ఏమో లేట్ వచ్చింది. అట్ లాస్ట్కి ఏం చేయాలో తెలియట్లేదు, బోర్ కొడుతుందనమాట. సో బస్ వచ్చిన తర్వాత సైలెంట్గా ఎక్కేసి కూర్చుని, ఇంకా తెలిసి ట్రావెలింగ్లో మనం ఫస్ట్ టైం చేస్తాం, సాంగ్స్ స్టార్ట్ చేసేస్తాం. సో అలా సాంగ్స్ వింటూ కూర్చున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలకి ఫాలోవర్స్ ఈజీగా వచ్చేస్తారని అనుకుంటున్నారు, అలా ఏం లేదు. మనం చేసే రీజన్ బట్టే వస్తారు. ఎందుకు అంత అమ్మాయిల్ని ఈజీగా తీసి పడేస్తారో నాకు అర్థం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక వీడియో చేసామంటే 1000 వ్యూస్ వెళ్తే 100 మెంబర్స్ కూడా లైక్ కొడతారో లేదో తెలియదు. అందులో మీకు ఏం పోతుందో నాకు తెలియదు. ఒక చిన్న లైక్ చేసే వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అంటే, ఓకే వీళ్ళకి నచ్చుతుంది అన్న హోప్తో ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఐ హోప్ యూ గైజ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్. అండ్ మా ఇంటికి వెళ్తున్నామంటే ఆనందం ఏంటో తెలియదు, కానీ అలా అదో వైబ్ ఉంటుంది. ఇంకా ఊరగాయలు తగిలింది చిన్నాను అన్నట్టు ఫుల్ హ్యాపీ అయిపోతాం అనమాట ఇంటికి అనగానే. అట్ లాస్ట్ అరౌండ్ 2:30 అలా మచిలీపట్నం వెళ్ళిపోయాను. ఎందుకో తెలియదు, ఊరంటే పిచ్చ.